భాష మానవజాతి పెంపొందించుకున్న ఒక శక్తివంతమైన సాధనం. భాష అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది భాష. మనసులోని భావ పరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు, ఆ వాక్యాలే భాష. తెలుగు భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజభాష. త్రిలింగ పదము నుండి పుట్టింది తెలుగు పదం. తేనె వంటే కనుక తెనుగు అనాలని కొందరు అంటారు. క్రీస్తు పూర్వం 400 నాటి శిలాఫలకాలపై తెలుగు భాష ఉండడాన్ని బట్టి ఈ భాష ఎంత ప్రాచీనమైనదో మనకు తెలుస్తుంది. భాష అమ్మలాంటిది. పిల్లలకు తల్లి లేకుంటే ఎంత కష్టమో మనకు తెలుగు భాష లేకుంటే అంతే కష్టము. ఒక్కసారి ఆలోచిద్దామా? తెలుగు భాష పూర్తిగా అంతరించిపోయే దిశగా ఉంది. తెలుగు భాష స్థానంలో పరాయి ఇంగ్లీష్ భాష పూర్తిగా ఆక్రమించింది. ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్ భాష అవసరం, కానీ మన భాషను పూర్తిగా వదులుకొని ఆ భాషనే మన మాతృభాషగా భావించే పరిస్థితి వచ్చింది. భాష ఎక్కడ బ్రతికుందో తెలుసా? విద్యా పాఠ్య పుస్తకాలలో, న్యూస్ పేపర్లలో, మనం ఇంటి దగ్గర మాట్లాడే వాడుక భాషలలో. కానీ ఇప్పుడు ఎల్కేజీ నుంచి PhD వరకు ఇంగ్లీష్ మీడియం. అసలు తెలుగు మీడియం కనుమరుగైపోయింది. పిల్లలు 1 నుంచి 5 వరకు తప్పనిసరిగా మాతృభాషలో చదవాలి. కానీ వారికి ఆ విధంగా చదువుకోపోవడం వల్ల భాషపై పట్టు, విద్యపై పూర్తిగా అవగాహన రావడం లేదు. ఇప్పుడే కాదు, 10 సంవత్సరాల క్రితం కూడా తెలుగు మీడియం చదివే విద్యార్థులను చులకనగా చూసేవారు. అందుకేనేమో తెలుగు తల్లి, తెలుగు భాష, తెలుగు మీడియం అంతరించిపోయింది. ఇదే కదా మనం కోరుకున్నది. తల్లిదండ్రులు వారి పిల్లలను కోరి ఇంగ్లీష్ మీడియంపై చేర్పిస్తున్నారు. తప్పు తల్లిదండ్రులది కాదు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోకపోతే సమాజంలో ఆ పిల్లలు ఎలా బ్రతుకుతారో లేదో అనే విధంగా మనం తయారు చేశాము. కొన్ని దేశాలు, రాష్ట్రాలు తమ భాష కోసం పోరాటం, ప్రాణాలైనా ఇస్తాయి. ముఖ్యంగా చైనా. ఆ దేశం చైనీస్ తప్ప మరే భాష వాడరు. అయినా కూడా ఎందుకని ప్రపంచంతో, అమెరికాతో పోటీపడి విజయం సాధించింది? మన పక్కనే ఉన్న తమిళనాడు. ఎక్కడ చూసినా తమిళం మాత్రమే ఉంటుంది. అక్కడ బ్యాంకుల్లో, బ్యాంక్ ఫామ్లో కూడా తమిళం ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలలో ఎన్ని బ్యాంకులలో మరియు బ్యాంక్ ఫామ్స్లలో తెలుగు ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు కదా. మన భాషను మనమే ఎందుకు ఇంత అవమానించుకుంటున్నాము? మన భాషను కాపాడుకోవడం మన బాధ్యత.